మిత్రమా, మీలో ఎంతమంది ఇలా ఫీల్ అయ్యారో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. ప్రతి అత్త ఒకప్పుడు కోడలే కదా. ఒకవేళ అత్త పెత్తనం చలాయిస్తుంది అంటే ఆ అత్త అసలు తన అత్త దగ్గర లేదు అని అర్థం. నేనైతే దానికి గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఒకవేళ అత్త తనకు వచ్చినటువంటి కోడల్ని టార్చర్ పెడుతుంది అంటే తను అత్త దగ్గర లేదన్నట్టు. ఒకవేళ అత్త దగ్గర తను కూడా వచ్చి ఉంటే తనకు వచ్చిన కోడల్ని అంతగా టార్చర్ పెట్టదు. అత్తకి టార్చర్ పెట్టడం అంతగా ఎందుకు ఇష్టం అవుతుందో తెలుసా? కోడలు నోరు మూసుకొని ఉంటుంది కాబట్టి. ఎన్ని సంవత్సరాలను భరిస్తుంది? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. అంటే నీకు కాళ్ళు చేతులు పని చేసినంత వరకే, నువ్వు మంచంలో పడుకునేంత వరకు కూడా నీదే నోరు నెగ్గితే, నీ కోడలు కూడా మనిషే కదా. నీ కోడలు తిరగబడి ఉంటే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి అత్తలారా. ఉండాలి కాస్త. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి.